గుడివాడలో 20 సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఒకే వ్యక్తి గెలిచాడా? ఇప్పుడు ఆయన మంత్రి కూడా అయ్యాడా? ఆయనకి బూతుల మంత్రి అనే పేరు ఉంది, మంచి హాట్ టాపిక్. ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది అనేది జనాల నాడు ఏ విధంగా ఉందనేది తెలుసుకోవాలనేది ఒక ప్రయత్నం. ఎలా ఉందంటారు? ఆయన తెలుగుదేశం ఫస్ట్లో చేరాడు, బుడ్డరామారావు అవడం పట్టుకొని సీటు సంపాదించుకున్నాడు, గెలిచాడు. మళ్ళీ రెండోసారి కూడా గెలిచాడు. ఈ కాదులని వైఎస్ఆర్ పార్టీ చేరాడు, మళ్ళీ దాంట్లో గెలిచాడు. మళ్ళీ మూడోసారి గెలిచాడు, నాలుగోసారి గెలిచాడు. ఆయన అదృష్టం బాగుంది. ఇసుక అమ్ముకుదామని మంత్రి పదవి ఇచ్చాడు. ఇసుక అమ్ముకోమని రెవెన్యూ ఆయన మంత్రి కదా, పౌర సరఫరా మంత్రి. ఆయన ఇష్టం పెట్టుకున్నాడు. ఇప్పుడు నాలుగోసారి ఆయన గెలిచినా, ఐదోసారి గెలిచినా బాధ లేదు, గెలపోయినా బాధ లేదు. బూతుల నాని గారు అని ఒక పేరు సంపాదించుకున్నాడు అసెంబ్లీలో, పార్లమెంట్ అసెంబ్లీ. మొత్తానికి బయట గుడివాడ అంటే బూతులు అనే పేరు వినిపిస్తుంది. ఒకప్పుడు లెక్క వేరుండేది. నందమూరి తారక రామారావు, అక్కినే నాగేశ్వరరావు, కైకల సత్యనారాయణ ఇలాంటి పేర్లు వినిపించేది. ఇప్పుడు గుడివాడ అంటే బూతులు అనేది వస్తుంది. అది కరెక్టే. మంచి పని చేసింది ఒకటి లేదు. మా ఊరు ఏదో ఒకసారి 2 సార్లు వచ్చాడు. ఈ 4 సార్లు గెలిచిన దాని మీద ఇక మా ఊరికి కానీ గుడివాడికి కానీ మొన్న ఏదో అంటున్నాడు టీవీలో, నేను మురుగాలు తోమించాను, అది తోమించాను, ఇది తోమించాను అని. ఉంటిదే ఏమి లేదు. రోడ్లు ఏముంది, మా రోడ్లు ఆయన లేదు. మున్సిపాలిటీ రోడ్లు కూడా వేయించినాయి, ఏమి దాఖలా కనపడలా. డ్రైనేజీ తెల్లర్లు అయితే గుడివాడి వెళ్తాం కదా మనం. ఇక ఆయన వ్యాపారం, ఆయన ఆ స్టేట్లో ఆ ఎస్టేట్ ఉంది కదా అక్కడ, నాన్నగారు ఎస్టేట్, అక్కడ మట్టి సంక్రాంతి పండుగ మట్టికి ఎట్ట పందాలు వేయించి బాగుండలు పెట్టి డ్యాన్సులు వేపిస్తాడు 2 సంవత్సరాలు. ఆడికి టికెట్ అంతా డబ్బు గుంజుకుంటామే, మన బట్టి కూడా వెళ్ళలేముగా. ఆ అగ్గులు కాసేపు ఎడ్డ మీద మోజుండి వెళ్ళి కాసేపు ఉండి చూసి వస్తాం 2 రోజులు అయిపోయింది. ఈయన వెనుగొండల రాము గారి పరిస్థితి అంటే సంగతి అంటే ఆడు కుటుంబీకులు పూర్వం గుడివాడేనంట. ఆయన సంగతి మనకు తెలీదు. ఆయన స్నేహితులు ఉన్నారు మా ఊళ్ళో చదువుకున్నప్పుడు. మొన్న వచ్చినప్పుడు ఏదో చూసాం, సెకండ్ ఇచ్చాడు, ఏదో మాట్లాడాడు, ఆయన చేస్తున్నాడు. కానీ ఆయన ఇప్పుడు దాకా సొంత నిధులతో ఎంతవరకు ఖర్చు పెట్టారు మీ ప్రాంతంలో? ఎంత అయిందని మనకేం తెలుసండి. డబ్బులు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారంట కదా. ఇప్పుడు 100 కోట్లు వేసాడు అక్కడ, వాడు పడేసాడు, అది చేస్తున్నాడు. అది చాలిపోతే ఇంకో 100 కోట్లు ఇస్తాడు. పుల్లు సంపాదించేసాడు అక్కడికి వెళ్ళి, అమెరికా వెళ్ళి. కానీ ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు ఈయన మంత్రి అయ్యాడు, మంత్రి అయినా కూడా ఏం చేయలేదు. కానీ ఈయన మంత్రి కూడా కాదు, ఎమ్మెల్యే కూడా కాల, కానీ ఆయన సొంత నిధులతో ఖర్చు పెట్టారు. ఆయనకి వ్యత్యాసం ఏ పరంగా ఉంది? రావాలి, పేరు తెచ్చుకోవాలని ఆయన ఉద్దేశం. మొత్తానికి ఎలా ఉంటుంది మీ ప్రాంతంలో? మార్పు వస్తుందా ఈసారి? నా ఉద్దేశం వచ్చి ఈసారి జగన్ ఈ నాని పోతాడని ఉంది నా ఉద్దేశం. మరి ఈ జనం పెద్ద జనం ఏం చేస్తారు, జగన్ పోతాడని ఉంది. నేను నిన్న వార్తలను బట్టి టీవీలో ఇప్పుడు దాకా ఇనే వచ్చి ఇద్దరు రారా, జగన్ పోతాడు, కొడాలి నాని పోతాడు. జగన్ పోతాడు, మొత్తం ఈడు ఇక్కడ పోతాడు. ఇవాళ జగన్ పార్టీలో వాళ్ళందరూ పోవాలండి. పోయే ఉద్దేశంలోనే ఉండే వాళ్ళకి టార్గెట్, వాళ్ళ వార్తలు ఇంటే. ఎవడో ఒక మంచోడు లేడు, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. టీడీపీ ప్రభుత్వం గురించి మీరు ఏమంటారు, మీ అభిప్రాయం? టీడీపీ ప్రభుత్వం అంటే ప్రభుత్వం వచ్చినాక నాకు ఏదో పని చేస్తాను, బూతులు తిట్టకూడదు. కాంగ్రెస్ వచ్చింది, ఇందిరాగాంధీ కాంచి వచ్చింది, అది చేయలేదా పనులు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదా ఈ 75-76 సంవత్సరాల నుంచి? ఇందిరాగాంధీ పోలవరం శంకుస్థాపన చేసిందని ఆవిడ చెప్పుకుంది. అది రాజీవ్ గాంధీ ఆడు పోయారు. ఈ తెలుగుదేశం వచ్చింది, రామారావు తెలుగుదేశం స్థాపించాడు. రామారావు ఏమి చేయలేదంటవా? హైదరాబాద్ను బాగు చేసుకొచ్చున్నాడు, చేస్తాడు కదా. మరి చంద్రబాబు బాగు చేశాడు. అదే ఇక్కడ ఏడ్చినట్టు ఈ 13 జిల్లాలు అప్పుడు ఎడగొట్టినప్పుడు మనకు చేయలే. హైదరాబాద్ని అభివృద్ధి చేశారు. మరి ఇప్పుడు చేద్దామని కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం. కొత్త ఇంటికి ఒకేడు అవుద్దా మనకి? అప్పులు తెచ్చుకోవాలిగా. వీడేదో ప్రాణం అవ్వబోవా గోవా అవ్వని ముద్దులు పెట్టుకున్నాడు, మాడి మీద చేసాడు, అన్నీ అయిపోయింది. మళ్ళీ ఇవాళ ఏం చేస్తారో అది ప్రజల నాటి కదండి. ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మందిలో 30 మంది పని అవుద్ది, 70 మందికి అవ్వదు. ఎవడ పథకాలైనా అంతే. మొత్తానికి మీ ప్రాంతంలో గుడివాడ విషయానికి వస్తే ఈసారి మార్పు సంభవిస్తుందా? మార్పు రావాలని నా ఉద్దేశం. ఆడే కావాలనుకుంటారు కొంతమంది. మనం ఏం చేస్తాం, ఎలక్షన్ తారుమారు అవ్వకుండా ఉంటే కరెక్ట్గా పోలింగ్ జరిగితే మారిపోతుంది, రావాలి. నమస్తే అండి.
నమస్తే. బాగున్నారా? బాగుంది. మీ పేరండి? మురాల హరిబాబు. హరి గారు, ఇప్పుడు మీ ప్రాంతంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మొత్తానికి ఎవరు గెలవబోతున్నారు ఈసారి? అయితే వెనుగల రామన్ ఆయన తిరుగుతున్నారు జనాల్లో. తిరుగుతున్నారండి. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐగా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చారు, మళ్ళీ తిరిగి ఎక్కడికో వెళ్ళిపోతారు అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? ఏమన్నా ఇక్కడ గెలిస్తే కనుక ఇక్కడే ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళరుగా. ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, గత 5 ఏళ్ళు ప్రభుత్వ పరిపాలన చూశారు, గత 20 ఏళ్ళు చూశారు. ఆయన పరిపాలన ఏ విధంగా ఉందండి ఇక్కడ? 20 ఏళ్ళు అంటే ఈయనేమో జగన్ గారేమో అమ్మఒడి అని జనాలను ఇచ్చేస్తున్నారు. డెవలపింగ్ లేదు కన్నా, రోడ్లు ఏమి లేవు ప్రస్తుతానికి అయితే. కొడాలి నాని గారు అంటే 20 ఏళ్ళ నుంచి ఇక్కడ పాతుకుపోయిన మనిషి, కంటిన్యూగా గెలిచిన మనిషి, మంత్రిగా గెలిచిన మనిషి ఏం చేశారండి? ఏం చేశారు తెలుస్తుంది కన్నా, రోడ్డు మీద వస్తే తెలిసిపోతుంది కదా, మీ గుడివాడ నుండి వస్తుంటే. ఇంకేమన్నా సమస్యలు ఇక్కడ? ఏమన్నా ఇక్కడ ఉన్నాయన్న సమస్య. డ్రైనేజీ కానీ మాకు వాటరు ఇవన్నీ సమస్యలేగా. ఇంతకాలం నుండి ఏమన్నా చేశారా? పైన రాలేదు, కింద వచ్చేది 3 సార్లు. ఈ తడవ వచ్చింది అనుకుని చేస్తారనుకున్నారు. నమ్మకం పోయిందా? పోయినట్టు 90%. ఇప్పుడు జనాల్లో మార్పు అనేది మొదలైందా? మార్పు ఆల్రెడీ. ఈసారి కూటమి అభ్యర్థి వెలుగొండల రాముకేనా? ఎంతవరకు మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉందంటారు? నాకు తెలిసి మినిమం అంతకుముందు రాజు మీద కొడవలని 12,000 మెజార్టీతో గెలిచాడు ఆయన. అంతకుముందు అవినాష్ని తీసుకొచ్చారు 19,000. ఇక్కడేంటి లోకల్ మనిషి కాబట్టి వెనుగల రాము 90% ఒక 5-6 వేలు కోట్లతో వస్తాడు అనుకుంటున్నాను. ఈయన గెలుస్తాడు అంటారు. అంటే ఈయన ఎప్పటి నుంచి లోకల్ మనిషి ఇక్కడ? తాత ముత్తాతల తరం నుంచి? అంతకుముందు ఫస్ట్ నుండి కూడా లోకలే అన్న, కాదే అన్నారు. బయటికి వెళ్ళి సంపాదించుకొని వచ్చారు. నా ప్రాంతం ఈ విధంగా ఉంది, బాగుపడాలని వచ్చారా? అయితే గెలుస్తారని నమ్మకం ఉందా? పక్క బాగా పోటీ ఉంటుంది అన్న. కరెక్ట్గా అంటే చెప్పలేం. కరెక్ట్గా చెప్పలేం. పోటీ మట్టుకు జనాల నాడి ఏ విధంగా ఉంది ప్రస్తుతానికి? మార్పు వచ్చిందా? మార్పుగానే ఉంది. ఈ ప్రభుత్వ పరిపాలన చూశారు కదా, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఇళ్ల స్థలాలు, భూములు, మొత్తం నవరత్నాల పథకాలు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మొత్తం మీద మీ అభిప్రాయం ఏంటండి? నాకైతే ఈ ప్రభుత్వం ద్వారా అయితే నాకైతే జరగలేదన్న. ఏం లేదా? నాకైతే జరగల, నాకంటూ ఏం జరగల. యువతకి ఉద్యోగ ఉపాధి హామీ పథకాలు, జాబ్స్ ఏంటి? జాబ్స్ ఏం లేక అంతకుముందు మావిడెత్తే జాబ్లు వస్తాయని 5 సంవత్సరాల మట్టి మా తమ్ముళ్ళు ఇద్దరు ఒక్కొక్కరు డిగ్రీలు అయిపోయినాయి, ఏదేదో చేస్తున్నారు. ఇప్పుడు వెనుగొండల రాము గారు ఆయన సొంత నిధులతో జాబ్ మేళా, అలాగే చాలా మంచి కార్యక్రమాలు చేశారంట, నిజమేనా? అదే కావాలి. చేశారా? చేస్తున్నారు. సొంత నిధులు. సొంత నిధులు అంటే ఆయన వచ్చింది సంపాదన కానీ. మొత్తానికి ఆయన గెలిస్తే ఇంకా చేస్తారంటారా? చేస్తారన్న, కంపల్సరీ చేస్తారనుకుంటా. ఏమన్నా నాకు తెలిసినంత మట్టికి నాకంటూ ఏం జరగల. నా గురించి మాట్లాడుకునే వచ్చాము. మేనిఫెస్టో పరంగా చూస్తే వైఎస్ఆర్సీపీ, టీడీపీ రెండు కూడా ప్రతి ఒక్క పథకం గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ 3,500, అక్కడ 4,500. అదేవిధంగా లేడీస్కి పెద్దపీట వేస్తూ ప్రతి నెల 1,500 రూపాయలు బస్సులో ఫ్రీ కానీ ఇట్లా చాలా చేశారు. మీకు టీడీపీ మేనిఫెస్టో నచ్చిందా? వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో నచ్చిందా? నా మేనిఫెస్టో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నాకైతే అందులో ఇప్పుడు ఈయన వచ్చి కొత్త మళ్ళీ మేనిఫెస్టో వదిలేడు కదా. ఇప్పుడు ఈయన గెలిస్తేనే కాబట్టి వస్తారని తెలిసేది. అట్లా కాదండి, మేనిఫెస్టోలో గతంలో ఏవైతే ఉన్నాయో ఆ అంశాలే కొంచెం పొడిగించి వైఎస్ఆర్సీపీ పెంచింది లిటిల్ బిట్. బట్ ఈ టీడీపీ పార్టీ ఏదైతే ఉందో ఎక్కువ, అంటే మొత్తానికి జనాల మీద అట్లా డబ్బు ఇసిరినట్టు ఎక్కువగా బల్క్లో పెట్టారు. అవన్నీ ఇస్తారని నమ్మకం ఉందా? బాగుంటుంది అని మీరు ఎక్కువ వస్తున్నాయని చెప్పి టీడీపీకి వేయాలనుకుంటున్నారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పర్లేదు రొటీన్ అయినా కూడా ఇదే గెలవాలని అనుకుంటున్నారా? నేనైతే టీడీపీ అన్న. ఎలా ఉన్నా